అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారి జీవన ప్రయాణం ఓ మైలురాయి. కరీంనగర్ లోనే పుట్టి పెరిగి బీఎస్సీ డిగ్రీ పట్టభద్రులై బీఎడ్ టీచర్ గా ఉద్యోగాన్ని సాధించి స్కూల్ హెచ్ఎం గా పదవి బాధ్యతలను చేపట్టి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించి 20 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. చిన్ననాటి నుండే కాంగ్రెస్ పార్టీపై మక్కువతో తాను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుండే మరియు ఉద్యోగం వచ్చాక ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్పంచుకుంటూ వస్తున్నారు. రిటైర్ అయిన అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. నేటికి 78 సంవత్సరాల వయసు పైబడిన యువ నాయకులకు దీటుగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈయన చురుకుదనాన్ని గమనించిన మాజీ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు వీరిని డీసీసీ సెక్రటరీగా నియమించారు. అప్పటి నుండి రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారితో, కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ వుడ్కూరి నరేందర్ రెడ్డి గారితో, మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు ఆరపల్లి మోహన్ గారితో, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ గారితో, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారితో, సుడా చైర్మన్ కుమారెడ్డి నరేందర్ రెడ్డి గారితో, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారితో మరియు ఇతరత్ర నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇన్ఛార్జ్ నాయకత్వాన్ని పంపినప్పుడు వారిని కలిసి కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము ఉన్నామన్న భరోసాను డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు కల్పించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో, సర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారు. నేటికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అగ్రనేతలు చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ కరీంనగర్ లో పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేస్తూ వస్తున్నారు. మీడియాతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే నవ యువకుడిలా తెలంగాణ రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మొక్కవని ధైర్యంతో చెప్పడం విశేషం. మరి వీరి ఉత్సాహానికి అగ్రనాయకత్వం ఊతం ఇచ్చేనా వేచి చూడాల్సిందే. మరి సమర్పణ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.